నీ రీప్లేస్మెంట్ ఆర్ కీళ్ళ మార్పిడి చేయించుకున్న తర్వాత చాలా మందికి సర్జరీ ఫెయిల్ అయిపోయింది అని భయం ఉంటుందండి. మీ సర్జరీ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవడానికి కారణాలు ఏంటి? హలో, నేను మీ డాక్టర్ ఏవంశీ కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విధాత హాస్పిటల్, విజయవాడ. సో నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న చాలా మంది పేషెంట్స్ నాకు నీ రీప్లేస్మెంట్ సక్సెస్ అవ్వలేదు, కీళ్ళ మార్పిడి ఫెయిల్ అయింది నాకు అని చెప్తా ఉంటారు. సో ఈ కీళ్ళ మార్పిడి ఫెయిల్ అవటం అంటే ఏంటి, సో ఎందుకు ఫెయిల్ అవుతుంది? సో కీళ్ళ మార్పిడి సర్జరీ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న సర్జరీ అండి. సో 99% సక్సెస్ రేట్ ఉంటుంది. సరే, ఇంత సక్సెస్ ఉన్న ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? సో ఫెయిల్ అవటానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ రీజన్ సర్జన్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ ద సర్జన్స్ వెరీ గుడ్ సర్జన్సే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నీ రీప్లేస్మెంట్ చేయటం అనేది చాలా బాగా చేస్తారు, అందులో ప్రాబ్లం ఏమీ ఉండదండి. సో సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి పేషెంట్ సెలెక్షన్ అండి. సో పేషెంట్ సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడున్న టైంలో ఏం జరుగుతుందంటే, చాలామంది ఏంటంటే మినిమం మనం డాక్టర్స్ చెప్తా ఉంటారు, స్టేజ్ 2 స్టేజ్ 3 ఆస్టియోఆర్థరైటిస్ లో జస్ట్ కొంచెం ఫిజియోథెరపీ చేయండి, కొద్దిగా యాక్టివిటీ పెంచుకోండి, మీకు పెయిన్ తగ్గుతుంది అని చెప్తామండి. సో ఇది కూడా చాలా మంది పేషెంట్స్ ఇనీషియల్ గా అసలు పెయిన్ మీద ఫిజియోథెరపీ చేయకుండా, సో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ కి మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండా ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అనేది అస్సలు చేయరండి. సో ఈ స్టేజ్ 2 స్టేజ్ 3లో ఉండి చాలా మంది పెయిన్ తగ్గట్లేదు అని చెప్పి ప్రెషరైజ్ చేసి మరి నీ రీప్లేస్మెంట్కి వెళ్తూ ఉంటారు. సో ఇలా స్టేజ్ 2 స్టేజ్ 3లో మనం చెప్పిన అట్లీస్ట్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా, మనకు కన్జర్వేటివ్గా ఏ మాత్రం ట్రై చేయకుండా డైరెక్ట్ నీ రీప్లేస్మెంట్ వెళ్ళిపోయే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ యొక్క బెనిఫిట్ అనేది అంత బాగా తెలియదండి. నీ రీప్లేస్మెంట్ బెనిఫిట్ తెలియాలి అంటే, సో పేషెంట్కి అట్లీస్ట్ మినిమం స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉండి, అండ్ పేషెంట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్, లేకపోతే ఎవ్రీడే పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం రావటం, మినిమం ఒక 100 మీటర్స్ అంటే ఇంట్లో జస్ట్ బాత్రూమ్కి వెళ్ళటానికి రావటానికి ప్లస్ ఇంట్లో వర్క్స్ చేయడానికి కూడా బాగా పెయిన్ కంప్లైంట్ చేయటం, అట్లీస్ట్ ఒక 5 to 10 minutes కూడా పెయిన్ ఫ్రీగా వాక్ చేయలేకపోవటం ఉంటే వీళ్ళు ఐడియల్ పేషెంట్స్ ఫర్ నీ రీప్లేస్మెంట్. అలా కాకుండా ఏదో మనం నడుస్తున్నప్పుడు మైల్డ్ పెయిన్ ఉంది, సో ఆ మైల్డ్ పెయిన్ ఉంది కాబట్టి ప్లస్ లోపల ఎక్స్రేలో అరిగిందని చెప్పి నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే మాత్రం ఆ నీ రీప్లేస్మెంట్ యొక్క బెనిఫిట్ని మీరు ఎంజాయ్ చేయలేరు. సో మెయిన్ పేషెంట్ కంప్లయన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీ రీప్లేస్మెంట్లో పేషెంట్ సెలెక్షన్ నేను చెప్పాను, స్టేజ్ 4 ఈ ప్రాబ్లమ్స్ అన్ని పేషెంట్ సెలెక్షన్ కూడా కరెక్ట్ పేషెంట్నే సెలెక్ట్ చేసుకొని నీ రీప్లేస్మెంట్ చేసాము అయినా కానీ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఫిజియోథెరపీ అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పర్సనల్గా నేను చాలా మంది పేషెంట్స్కి ఫిజియోథెరపిస్ట్ అవసరం లేకుండానే చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాం. వీళ్ళు ఇనీషియల్గా పెయిన్ ఉంది, నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి అట్లీస్ట్ సర్జరీ అయిన దగ్గర నుంచి ఒక 1.5 month అసలు ఫిజియో చెప్పిన ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా అలానే నీ స్టిఫ్నెస్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారండి. సో వీళ్ళలో కూడా నీ రీప్లేస్మెంట్ యొక్క బెనిఫిట్ అనేది అంత ఎక్కువగా తెలియదు. సమ్మరైజ్ చేసుకుంటే నీ రీప్లేస్మెంట్ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సర్జన్స్ ఎక్స్పీరియన్స్, సెకండ్ థింగ్ పేషెంట్ సెలెక్షన్, థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి సర్జరీ తర్వాత పేషెంట్ మనం చెప్పిన ఫిజియోథెరపీ ప్రోటోకాల్ ఎంత బాగా ఫాలో అయ్యారు. సో ఈ 3 కన్సిడరేషన్ తీసుకోవాలండి. సో ఈ 3 కన్సిడరేషన్లోకి తీసుకుంటేనే అప్పుడు మీకు సర్జరీ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనం డిసైడ్ చేయగలం. అలా కాకుండా మనం ఈ 3 తీసుకోకుండా జస్ట్ ఏదో సర్జరీ తర్వాత నాకు పెయిన్ ఉంది, నీ రీప్లేస్మెంట్ అంత సక్సెస్ అవ్వదు అని చెప్పి వేరే పేషెంట్స్కి సర్జరీ అవసరమైన పేషెంట్స్కి ఇలా పబ్లిక్ చెప్పి వాళ్ళని భయపెడుతున్నారు. సో ఇది గుడ్ థింగ్ కాదు. సో మీ సర్జరీ సక్సెస్ అవ్వకపోవడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఆ రీజన్స్ని నీ రీప్లేస్మెంట్ సర్జరీ సెట్ అవ్వదు, మంచిది కాదు అని చెప్పడం కరెక్ట్ కాదు. అండ్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళని సర్జరీకి భయపెట్టడం అనేది కూడా కరెక్ట్ థింగ్ కాదు. సో తెలుసుకోండి మీ సర్జరీ ఎందుకు ఫెయిల్ అయింది అనేది తెలుసుకోవటం ఒకటి, అండ్ సర్జరీ వల్ల బెనిఫిట్స్ కరెక్ట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవటం మంచిది. అండ్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సర్జరీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ పెంచినంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా వేరే ఏ సర్జరీ పెంచదండి. సో ప్లీజ్ టేక్ ఏ కన్సల్టేషన్ అండ్ గెట్ టు నో మీ నీ ఏ కండిషన్లో ఉంది, మీకు నీ రీప్లేస్మెంట్ అవసరమా లేదా, సో మీకు సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనేది మంచి సర్జన్ని లేకపోతే మంచి ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి తెలుసుకోండి. అండ్ బయట పబ్లిక్లో రన్ అవుతున్న ఈ బేస్లెస్ ఎలిగేషన్స్ను పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ.